4 సార్లు ఎంపీగా 3 దశాబ్దాలుగా ఒంగోలు పార్లమెంటుతో అవినాభావ సంబంధం ఉన్న మాగుంట శ్రీనివాసులు మరోసారి ఒంగోలు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాక ఎంపీగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ వివాదరహితుడిగా పేరున్న మాగుంట శ్రీనివాసులు తెలుగుదేశం తరపున ఎంపీ అభ్యర్థిగా ఈసారి బరిలో ఉన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానంటున్న మాగుంట శ్రీనివాసులు ఈటీవీ ముఖాముఖి. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో 3 దశాబ్దాలుగా మాగుంట కుటుంబానికి అవినాభ సంబంధం ఉంది. ఎన్నో ప్రజా సమస్యలు పరిష్కరించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేయడంలో మాగుంట కుటుంబం ముందుంటుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్రచార సరళి ఎలా ఉంది, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఎలా ఉంది, ఏ సమస్యలు పరిష్కరిస్తారన్న విషయాలపై అడిగి తెలుసు. చెప్పండి సార్, ఎట్లా ఉంది ప్రచార సరళి? 2024 సంవత్సరంలో జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్లో ఒంగోలు పార్లమెంట్కి అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేస్తున్నాను. మాగుంట కుటుంబం అంటే 33 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలోనే సొంత నిధులతో చాలా కార్యక్రమాలు 33 సంవత్సరాల నుంచి చేయటం కూడా బుక్లెట్ అనేది కూడా ఇచ్చున్నాం. ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ ముందు కూడా తెలుపుకున్నా ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులు అనేది ఈ ఎలక్షన్ సమయంలో తెలుసుకున్న ఇంకా కూడా అంటే పూర్తిగా వెస్టర్న్ బెల్ట్ అంటే పశ్చిమ ప్రాంతంలో అయితే అక్కడ మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో అంటే వెలుగొండ ప్రాజెక్ట్, ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఆవశ్యకత అనేది ఒక 20 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నది. అప్పుడు 1996 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారే దీనికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది అభివృద్ధి అనేది కొంత జరుగుతూ ఉండేది. ఈ 5 సంవత్సరాల్లో ప్రస్తుత ప్రభుత్వంలో టోటల్గా అది ఆగిపోవటం కూడా జరిగింది. కావాల్సిన ప్రోగ్రెస్ జరగలేదు. వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు ఇస్తామని ప్రతి ఎలక్షన్లో కూడా చెప్పుకొని రావటం అనేది నేను కూడా అన్ని ఆ పార్టీలో కూడా ఉంచి వచ్చినండే కాబట్టి చిన్న ప్రాజెక్ట్ కాదు. 5 కోట్లు 10 కోట్ల ప్రాజెక్ట్ అయితే ఎక్కడో ఎంపీ ల్యాడ్స్ లో కొంతవరకు తీస్తారు, కొంత స్టేట్ గవర్నమెంట్. ఇది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఒక మంచి ప్లానింగ్ చేసుకొని ఎప్పుడు మనం నీళ్లు ఇవ్వగలుగుతాం అనేది ఆలోచించాలి. అది చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మార్కాపురంలో వచ్చారు, ఎర్రగొండపాలెం కూడా తిరిగినప్పుడు అల్లా కూడా పొద్దుల్లో వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ నేనే పూర్తి చేస్తాను. అది కూడా 6 నెలల కాలం చేయవచ్చు. చేయకుండా పోయేదానికి ఏం బిల్ లేదేం కాదు. ఆర్ఆర్ ప్యాకేజీ డబ్బులు ఇచ్చేస్తే టన్నల్స్ కూడా రెడీ అయిపోయినాయి, కాలువలు కూడా కొంతవరకు అవి కూడా చేసుకునేదాన్ని. అందువల్ల అది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మార్కాపురం ప్రాంతం అయితే జిల్లా కేంద్రం, 13 జిల్లాలు ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే 26 జిల్లాలు చేశారు. కానీ మార్కాపురం జిల్లా కూడా అవసరం అనేది ప్రజలందరూ కూడా ఏకకంఠంతో కూడా అడుగుతున్నారు. కానీ అది పక్కన పెట్టేసి దానిని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 1 నెలలో చేయవచ్చు. జీవో అంతే, ఇంటర్నల్ మ్యాటర్. ఎక్కడి నుంచో ఢిల్లీలో నుంచి దీని నుంచి అప్రూవల్ నాకు అవసరం లేదు, అది చేస్తానన్న సంతోషకరమైన విషయం. ఇకపోతే ఇక నాగార్జున సాగర్ నుంచి ఈ ప్రాంతంలో ఈస్టర్న్ బెల్ట్ అన్ని కూడా తూర్పు ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఇంటర్లింకింగ్ నదుల అనుసంధానం అనేది చేసుకుంటే కృష్ణా నుంచి పెన్నా నది వరకు అవి మనం తీసుకొచ్చే ప్రాజెక్టులన్నీ కూడా ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్లాన్ చేసి ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో అవన్నీ కూడా మూడపడిపోయాయి. ఇవి మనం చేసుకుని ఉంటే ఈ ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు అనేది కూడా ఎక్కువ కూడా లభ్యమయ్యే దాని కొరకు ఎంతో అవకాశం ఉంటుంది. పారిశ్రామికంగా కూడా ఈ జిల్లా చాలా వెనుకబడి ఉంది, వలసలు ఎక్కువగా ఉన్నాయి. దీని మీద మీరు ఎలాంటి ప్రణాళికలు ఉంది, ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా వచ్చిన ఇండస్ట్రీ అనేది కనపడలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నప్పుడు రామాయపట్నంలో పేపర్ మిల్ 25,000 crores అది ప్రాజెక్ట్. నేను కూడా ఏషియా పేపర్ మిల్స్ అనే ఓనర్లతో వాళ్ళతో కూడా మాట్లాడటం కూడా జరిగినప్పుడు వాళ్ళు చూపించిన డీటెయిల్డ్ గా ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చాలా బాగుంది. ఈ 5 సంవత్సరాల్లో అది లేదు, అది పోగొట్టారు. నిమ్స్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లి మండలంలో అక్కడ మాలపాడు అనే గ్రామంలో ల్యాండ్ కూడా కొంత తీసుకోవటం జరిగింది. ఇది ఆలస్యం ఏంటంటే ఈ ప్రభుత్వం జరిపింది. సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని పర్మిషన్స్ అవి ఈజీగా తీసుకొని రావచ్చున్నప్పుడు బట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆ భూములు కొని హ్యాండ్ ఓవర్ చేయాలి, అది పూర్తిగా కూడా చేయలేదు. ఇండస్ట్రియలైజేషన్ అనేది చేసేదాని కొరకు లక్కీగా మనకేందంటే ఆంధ్రప్రదేశ్లో 971 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో పోర్టుల నిర్మాణం అనేది ఒక 100 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అనేది కూడా ఇప్పటికే కొన్ని పోర్టులు ఉన్నాయి. ఇంకా పోర్టుల నిర్మాణం చేసుకునే దాని కొరకు ఆవశ్యకత. ఇండస్ట్రియలైజేషన్ అనేది మనం గవర్నమెంట్ ప్రోత్సాహం ఇచ్చి దానికి కావాల్సిన వసతులు అనేది కన్సెషన్స్, ఏ టైప్ ఆఫ్ కన్సెషన్ అనేది ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్కటి ఉంటుంది, చేసుకునే అవకాశాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యంగా మోడీ గారు ఢిల్లీలోనే ఉంటారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ ఉంటుంది
కాబట్టి ఇంకా ఇండస్ట్రీస్ పెంచుకునేది అనుకోరు. మన ఈ ఒంగోలు ప్రాంతంలో కూడా ఉపాధి అనేది లేకుండా వలసలు పోవటం అనేది చాలా మంది చూస్తుంటాం. కనిగిరి మామూలుగా ప్రాంతంలో ఉన్నా కూడా ఎక్కడ చూసినా మన వాళ్ళు ఏంటంటే బయట నుంచే తిరుగుతుంటారు. ఉదయగిరి అయినా కనిగిరి అయినా ఎక్కడైనా దర్శి అయినా కూడా ఉంటారు. ఎందుకేమిటంటే ఇక్కడ ఉన్న వీలు కలిగే పరిశ్రమలు అనేది లేనందువల్ల రావటం. ఇది ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మనోగతం. తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామంటూ పేర్కొన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ITV న్యూస్, ప్రకాశం జిల్లా.